హలో మో నమస్తే. మళ్ళీ వచ్చినామంటే తగ్గేదేలే. మేము అందరం కలిసి చేపల పోదామని పిండి పిసుకుతున్నాం మీ అందరం అంటే ఎవరోళ్ళు అనుకున్నారు. నేను మా దోస్తుగాడు మా అన్న మా బావ ఇక ఉత్తమైన వాళ్ళ ఇంట్లోకి మా బావ వచ్చి ఇక గిట్ల వన్నరేం రా ఇక పోదాం పా చేపలకు కూర మట్టుకైనా అయితే అని ఇక పోదామని అంటే రైట్ పిండి కలుపుదాం పారా అని ఇక పోతున్నాం మామ. తెలుసు కదా మామ మీకు కూడా చేపలు పట్టుడంటే మనం ఎగిరి దునుకుతాం. ఇప్పుడు పోయే లొకేషన్ అయితే మన తుంగతుర్తి మండలం అన్నారం విలేజ్ మామ. ఇక్కడనే చాలా అంటే చాలా యూట్యూబర్స్ మస్తు వీడియోలు తీసిరు మామ చేపలు పట్టి. ఇక మాకు పనుండి పోలేకపోయినాం. ఇక మా బావ చేపలు పోదాం అనగానే ఇక మనూళ్ళు ఏం పడతాం ఇక్కడ పడితే పోదాం పా అన్నాం. ఇక అందుకే ఇప్పుడైతే పిండి కలిపి మా బావనైతే తీసుకొని అయితే అన్నారం విలేజ్కి అయితే పోతున్నాం మామ. మా బావ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఇక అక్కడ పోయినాక మీకు చూపిస్తాం మామ ఎట్లుంటుంది ఏందనేది. ఓకే రైట్. మనమైతే వచ్చేసినాం మామ అన్నారం విలేజ్కి అయితే. గిదే అన్నారం. ఇక్కడికైతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే రాని మామ. తెలియని వాళ్ళు ఉంటే వచ్చారనుకో మీ డబ్బా గిబ్బా ఫోన్లు గీన్లు అన్నీ చూస్తుంటే మా ఆయన చేస్తారు మామ. ఇట్లా నడుచుకుంటూ వచ్చిన ఆయనే మా బావ. ఆయనకు తెలిసిన ఆయన ఉన్నా అంటేనే మేము వచ్చినాం, లేకపోతే మూసుకొని మా ఊర్లో మేమే పట్టుకునేటోళ్ళం మామ. ఇవైతే తెలుసు కదా మీకు, మూట ముళ్ళ అన్నీ. ఇవి అట్నే డబ్బాలు అంటారు. ఇప్పుడు ట్రెండ్లు ఉన్నాయి మామ. రవ్వలైనా బొచ్చలైనా ఏవైనా పడతాయి. ఇక ఉంటే ఈ పాంప్లెట్లే పడతాయి మామ. ఇంక లాస్ట్కి ఏం పడతాయో ఏమో మీకు కూడా చూపిస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మామ. క్రేజీ అంటే క్రేజీ ఉంది వీడియో మొత్తం. గిల్ అయితే మనకంటే ముందే వచ్చేసినారు, ఇప్పుడు వచ్చిరేమో. మన దగ్గర అయితే మొత్తం 10 డబ్బాలు ఉన్నాయి మామ. ఇవాళ ఎటైతే గట్ కానీ 10 డబ్బాలకు ఒక్కటన్నా పడదా మామ. ఖచ్చితంగా పడతా. మీకు ఇవాళ చూపిస్తా. మీరు చూడుర్రి, నాకు సబ్స్క్రైబ్ కొట్టుర్రి మామ. ఇక మా బావ అయితే ఫోన్ చేసి చేపలు పడదాం రా మీ ఊర్లో అన్నదైతే గీ అన్నోళ్ళతోనే మామ. గీ అన్నోళ్ళకే ఫోన్ చేసి రమ్మన్నాడు. సరే వాళ్ళు కూడా ఖాళీ ఉన్నారని వచ్చేసినారు మామ. మీకు కూడా తుంగతుర్తి మండలం అన్నారం విలేజ్లో ఎవరు తెలిసినా చేపలు పడదాం రండి అని పిలుచుకోండి మామ. మీరైతే ఒక్కళ్ళు మాత్రం మోకురు మామ. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసుకోండి మీరే. ఇక మనం ఉన్న డబ్బాలలో ఫీడర్లు బుచ్చగాలే మామ. ఇక మా వాడు పెట్టేది ఫీడరు. ఇక మంచిగా కుడుములాగా చేసి గట్టిగా ఒత్తాలి మామ. ఇక బుచ్చగాలంటే ఏవో తెలుసా మీకు? గివే మామ బుచ్చగాలంటే. గివేం లేవు, పరెగ్గంపున్నట్టుండే మామ. ముట్టుకుంటే అంటుకుంటాయి. ఇక చూసిరు కదా మామ మీరు కూడా. ఫీడర్లకు అయితే మావాడైతే పిండి అయితే పెట్టేసిండు. 5 ఫీడర్లు అయితే ఉన్నాయి మామ మన దగ్గర. 5 ఫీడర్లకు అయితే పెట్టేసిండు. ఆ గాలాలు ఇంక ఎట్లా వేస్తారో ఏమో మీకు కూడా చూపిస్తా, చూసేరు మామ. కాలు వచ్చే నీళ్ళ దిగేది లేదండి. మొద్దులు తెచ్చింది తీసుకో. ఇక మా బావని డబ్బాకి సపోర్ట్ కట్ట పుల్లలు లేవంటే మొద్దులు తెచ్చింది మా.
అది దరాటంది ఇటు గుంజి ఇంకా ఎన్ని కూర్చున్నాయి కదా అన్నీ మా వాళ్ళే కూర్చురు గుడుస్తారండి ఉత్త శైలు ఒప్పుకుంటా చాలు నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను. ఏదో చూసిరు కదా మీరు కూడా, మన దగ్గర ఉన్న 10 డబ్బాలు అయితే వేసేసినాం. చూడురు మా 10 డబ్బాలు మీకు కూడా చూపిస్తున్నా. 10 డబ్బాలు అయితే వేసేసినాం, కానీ మన దగ్గర ఉన్నాయి. పడతాయో పడవో మామ, అవి ఎట్లనైనా పట్టుకోవాలి. మా బావ దగ్గర ఇజ్జత్ మొత్తం పోకుండా చూసుకోవాలి. మా బావ అసలు ఇజ్జత్ మొత్తం తీస్తాడు ఊర్లో అంతా. చేపలు పట్టడానికి చేపలు ఎందుకురా పోడు అని. ఇక ఇజ్జత్ మొత్తం మనం కాపాడుకోవాలంటే వేసిన 10 డబ్బాలలో ఒక్కటి గుంజిందాకనే ఆగాలి మామ. ఉందా ఇక కూర్చోం కదా, గంట సేపటికైతే ఒకటి గుంజింది మామ. ఇక అదేందో మీకు కూడా చూపిస్తుంది చూడరి. ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. ఇక రవ్వన్న బొచ్చన్న పడే ఉంటుంది. మా బావ దగ్గర ఇజ్జత్ నిలబెట్టుకున్నారా భయ్ అనుకున్నా. చూడురు మామ, అదేందో మీకు కూడా చూపిస్తా. మా బావ చూడురు మా ఆత్రంతో అమ్మయ్యాల కూర మట్టుకైందని ఇక ఫస్ట్ డబ్బా అయితే చూడుతుండు. అది ఎన్నో అంతగానో మిసులుతుంది. ఈ ఎన్నో మా డబ్బాలు పట్టుకొచ్చుకున్నా, గాలాలు పట్టుకొచ్చుకున్నా, ప్రతి ఒక్క షెర్ల ఈ బురకలు తప్ప వేరే షాప్ అయితే పడతలేదు మాకు. ఇక ఖచ్చితంగా ఇలా శని పూజనే చేయించుకుంటాం మా బురకలు పడకుండా. మీకు తెలిసిన పూజారు ఉంటే జర కామెంట్ చేయండి మా ఆడికన్నా పోయి వేయించుకుంటాం. మా బురక అయితే పడ్డది, కానీ మా బురక మాత్రం మామూలు సైజు లేదు మామ. ఎట్లా కాదన్నా ఒక హాఫ్ కేజీకి పైగానే ఉంటుంది. గిట్లుంటే ఏం కాదు మామ, బురకలైనా సరే ఏవైనా సరే హాఫ్ కేజీకి పైకి ఉన్నాయంటే పులుసు పెడితే నాలుకకు ఆహా అనాలే. 2 కాదు ఇంకా కాశం మేసులు పడుతున్నాయి అని గుచ్చుకున్నాం. అట్టది మరి దానికి ఓసారు పట్టుకో. ఇక మా బావ అనుకుంటుండు కదా, ఈ పడ్డ బురకకు లేపి చూపెడుతురు ఎందుకురా, గదే బొచ్చో రవ్వ అయితే చూపెట్టినది ఇలం పొలం అని నవ్వుతుంది మామ.
ఉన్ని 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 అట్లనే ఆ 2 కథలు మీకు చూసిరు కదమ్మా మీరు కూడా బురికైతే పడ్డది మనకు ఒకటి ఫస్ట్. ఇక మళ్ళీ 10 డబ్బాలు అయితే ఉన్నాయి. ఇక 10 డబ్బాలు అయితే ఉన్నాయి కానీ మా నాకు దీన్ని చూసి ఏం గుర్తుకొస్తుందంటే ఇక పొక్కలున్న ఎలుక కోసం పిల్లి ఎదురు చూసినట్టు ఏంది మా ఇదంతా మనకి ఎండాల. ఇక మనోళ్ళు అయితే ఇక అన్నారం నుంచి వచ్చిన మన అన్నోళ్ళు అయితే మంచిగా ప్రశాంతంగా మంచి నీడకైతే కూర్చున్నారు మా. వాళ్ళు ఎట్లా కూర్చురు మీరు కూడా చూస్తే పిచ్చోళ్ళు అయిపోతారు అనుకో. ఇక మనం కూడా అట్లా కూర్చుంటే నడవదు కదా మా, మనం వచ్చిందే పడతానికి. రైట్ మళ్ళా పట్టి ఇంకోటి పట్టి మళ్ళీ మీకు చూపిస్తా చూడురు మీరైతే. డబ్బా తట బా డబ్బా తట నీ అమ్మ బురక పాస్ ఉంది అంతే. మళ్ళా బురికే పడ్డదేమో. ఇక అది పడేదే కాక ఇంకో గాలని కూడా గుంజుకొస్తుంది చూడు మా వేరిని. ఇక దీన్ని ఏం చేయాలి ఎప్పుడు మా, అది ఉన్నదే బిత్తమంత ఉన్నది. ఇక మళ్ళీ అది వాడుడే ఎక్కువ అంటే దాని ఎమ్మటి ఉన్న వైర్ని కూడా గుంజుకొస్తుంది మా. ఇంక గిట్లా అంటే గిట్లా మంచి టైంలో గిట్లా చేస్తే పిచ్చిలు వేస్తుంది మా నిజంగా. ఈ బురకని పట్టుకొని నేలకి ఒకటి వేయబుద్ది. ఇక గదైతే మనం చేయం కదమో. గది పెద్దగా అయితే మళ్ళీ మనకే పడొచ్చేమో చెప్పలేం. గందుకే ఇప్పుడు మనం తీసి మళ్ళీ దాంట్లోనే వదులుతాము. ఇక అంత చిన్నదాన్ని అయితే తీసుకోపోలేం కదా. అది ఇంటికి పోయే లోపు మళ్ళీ ఇక మొత్తం కుళ్ళిపోతుంది మా. ఇంకా తెలుసు కదా మీకు కూడా బురక మొత్తం ఏం తింటుందో. గట్ట కూర్చునేవారు డక్కు ఎక్కడ చెప్పు నాకు వెళ్ళబడుతున్నా ఎక్కడ ఉన్నది ఏరు ఎక్కడ చెప్పు నాకు తెలియదు. ఏరు అంటుండగా ఎక్కడ ఏర్లే. ఇక్కడ మనం ముచ్చట కూడా కూర్చుంటే మన పక్కన వాళ్ళు ఒకటి గుంజిరు మామ. గదేందో చూద్దాం పారి మనం కూడా. గిది కూడా ఏమో కాదు మామ, గిది కూడా బురికే. కాకపోతే బురకలైనా సరే మంచి మంచి సైజు ఉన్నాయేమో ఇలా. ఒక్కొక్కటి అరకిలోకి పైగానే ఉన్నాయి. ఈ బురక గాన్నోళ్ళు అయితే తీసుకోరాట. ఈ గిది కూడా మనమే తీసుకొని పోదాం. ఇక చూడురు మా, గిది కూడా లాస్ట్కి మనమే తీసుకొని పోతాం చూడుర్రి. ఏమో ఏందో ఏమో మా, ఆ బురకవాడి కూడా 2 గంటల దగ్గరికి వస్తుంది. అయినా కూడా ఒక్క డబ్బా అంటే ఒక్క డబ్బా కూడా గుంతలో మామ. ఏందో ఏమో ఇక బురకలు పడ్డా ఏం లేదు కానీ ఒక్కడే పడకుండా ఉంటే పిచ్చిలు వేస్తుంది మామ. ఏమో ఇవన్నీ చదువుకొని సప్పుడే కూడా బత్తలు వేసుకొని భుజాలు వేసుకొని ఇంట్లో పడ్డాక ఊద్ది అవుతుంది మామ. గిట్లయితే ఉండొద్దు. బురకలైనా సరే అర్ధగంటకు ఒకసారైనా 10 నిమిషాలకు ఒకసారైనా పడితే మంచి సంబురం అనిపిస్తుంది మామ. ఏవైతే గయా ఏదో ఒకటి అన్నా వండన పడతలు. ఫోను ఆడబెట్టు, అది ఆడబెట్టు ఫస్ట్ ఫోన్. థమ్స్అప్ వచ్చింది కానీ బట్రా కూర్చోలేదు ఎందుకు మూసపోతాను నీడకు. మళ్ళీ పడదురా పిల్ల దానికి గుంజు బురక అది
దాని కింద కొని దాని కింద కొని ఆడిపి 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 తీసేయి 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 మంచిగా ఉందా సైజు ఉందా ఇది కూడా ఏదైనా బొచ్చారు రావు అనుకున్నాం మామ. ఇది కూడా బురికే కానీ తక్కువ లేదు మామ. అది పక్క కేజీ ఉంటుంది. కర్రె మొట్టుగా ఉంది మామ. ఏం తిన్నదో ఏమో అది మాత్రం. నాకు తెలిసి ఫేర్ అండ్ లవ్లీ పెట్టుడు బంద్ చేసింది అనుకున్నాము. గందికే గడ్డ కర్రె ఉన్నది ఏమో బాగా ఎగురుతుందని కాలేసి తొక్కి పట్టింది మా మరి దారుణంగా. అదే ఏం కావాలి నీకు ఏం కావాలి నీకు బుచ్చ పడదంటే కదా బొచ్చా ఏం లేదు మా బావ బయటికి వెళ్ళిండు. దుకాణంలో పోయిండేమో అని బొచ్చ పడ్డది బావ థమ్స్అప్ తీసుకోరా అంటే తీసుకొని వచ్చిండు. వచ్చినాక బొచ్చేదిరా అంటే ఎక్కడిది మా ఏ గుంజు గుంజు తీ కూర్చున్నది అది పక్కా కూర్చున్నది లోపల ఉన్నదా ఉందారా అది కూడా బురికేనే ఏ పెద్దది మంచి మంచి పడుతున్నాయి మంచి ఆడమైన పడుతున్నాయి బా. ఏం కావాలి నీకు బుచ్చ అనుకున్నా సూపర్ ఉంది తెల్లగా మంచిగా రవ్వునట్టున్నది అది. అదేమో నల్ల పంది ఉన్నట్టుంది అది ఏమో మా బొచ్చలు పడదానికి వచ్చినట్టు మా ఊరు నుంచి ఇడికి పెట్రోల్ పోసుకొని ఏదైతే మంచిగా సైజు ఉన్నాయి. ఇవి కూడా పులుసు పెడితే కమ్మగా ఉంటుంది. ఇదైతే మంచిగా తెల్లగా ఉంది మా ఇది మంచిగా రోజు ఫేర్ అండ్ లవ్లీ వాడుతుంది అనుకుంటా. అది కాదురా దాన్ని నేను చెప్తా ఇది ఆగరా అదే మనిషానే చెప్తుంటానికి నా ఆగరా అదే పిల్ల దాని కథ చెప్తా నువ్వు కూడా దిక్కు మొత్తానికైతే బొచ్చలు రవ్వలు కాకపోయినా మా బావకైతే మాట నిలబెట్టుకున్నాము. ఒక్కటి అరకిలోకి పైగానే ఉంది ఖచ్చితంగా. ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్